చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ఎక్కడి నుంచి వచ్చారన్న? ఏ ఏరియా నుంచి వచ్చారు? మేము పులివెందుల తాలూకా చిమాదిపురం మండలం కసునూరు దిద్దెకుంట గ్రామం నుంచి వచ్చినాం. మరి బీటెక్ రవి గారికి ఎలాంటి పదవి ఇస్తారని ఆశిస్తున్నారు మీరు? మేము ఎమ్మెల్సీలో వచ్చి ఏదైనా మంత్రి పదవి ఇచ్చారేమో అని మేము ఆశిస్తున్నాము. పులివెందుల్లోకి మా పదవి మాకు పట్టు వస్తుంది బాగా అని మేము కోరుకుంటున్నాము. ఆయనకు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ మీరు బాగా తగ్గించగలిగారు. ఇదంతా కూడా బీటెక్ రవి గారి కృషి, మీ కార్యకర్తల కృషి అని చెప్పేసి బయట అంతా చర్చించుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మాకు బీటెక్ రవి అన్ని విధాలుగా మాకు భరోసా ఇచ్చినాడు. అందుకు కాబట్టి ముందుకు వెళ్ళినాం. బాగా ముందుకెళ్ళి మేము బాగా చేతులారా మేము చేసినాం కష్టపడి అందరికీ. మీకు అక్కడున్న ప్రధాన సమస్యలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వల్ల? మాకు ప్రధాన ఆయన గురించి మేమేం భయపడేది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గురించి మేమేం భయపడేది ఏం లేదు. మాకు ఏమంటే కొంత మాకు సొంత గ్రామం పక్కన కసునూరు బీటెక్ రవి గారు కాబట్టి మేము బాగా అనుకూలంగా బాగా ఉంటాం. ఆయనకు కృషిగా చేస్తాం. ఆయన దగ్గరికి పోవాలంటే మేము అవసరం లేదని పోవడమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బీటెక్ రవిని ఒకనొక టైంలో కిడ్నాప్ చేసి హత్యాయత్నం కూడా చేయబోయారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మాకు బీటెక్ రవిని ఏంపల్లి నుంచి కడపకు పోతున్నాడు. ఎట్టునో నడిమిద్దరిని తీసుకున్నాడు. మీడియా వాళ్ళు ఉండి బాగా కాపాడగలిగినారు. మేము అంతలేక అందరం పోయి మేము ఎదుర్కొని బాగా ఆయన కృషి చేసినాము బీటెక్ రవిని. అప్పటి నుంచి అన్నగారు మీరు ఎక్కువ ఒంటిగా పోవద్దు, మేమందరం ఉండాము, 4 వెహికల్ తీసుకుని అయినా పోదాము అని అన్నాము. అంటే సరే రామచంద్రారెడ్డి ఖచ్చితంగా మనం అదే పని చేస్తాంలే అని అన్నాడు. పులివెందుల్లో ఈసారైనా బీటెక్ రవి గారు జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టగలరా? అక్కడ గెలిపించగలరా మీరు? మంత్రి పది ఏదో ఎమ్మెల్సీ ఉండి వస్తే నెట్టుకు 5 ఏళ్లలో ఆయన ఖచ్చితంగా ఓడగలిగే శక్తి మా దగ్గర ఉంది ఖచ్చితంగా. ఈ విషయంలో మీరు పార్టీ కార్యకర్తలకి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి మీ సందేశం ఏంటి? మా సందేశం ఏం లేదు. మాకు రైతులకు బాగా చంద్రబాబు నాయుడు బాగా రైతులకు అన్ని బాగా చేయగలిగితేనే మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పార్టీ తరఫున మీ నియోజకవర్గానికి బీటెక్ రవి గారికి ఏ విధంగా పార్టీ అండగా ఉండాలి అని చెప్పేసి మీరు ఆశిస్తున్నారు? మేము మాకు అండగా అన్ని దానిలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చినాడు. ఏ దానికైనా కూడా కొంత రైతు మూలకంగా ఇబ్బందులు పడితే డబ్బు మూలకంగా కూడా ఆయన నా దగ్గర ఉన్న కాడికి సాయం చేస్తాలని భరోసా ఇచ్చినాడు. చిన్న రైతు రవి గారికి పార్టీ తరపు నుంచి మీరు ఎలాంటి పదవి ఎలాంటి అండ కావాలని కోరుకుంటున్నారు? ఆయన ఏ పదవి ఇస్తాడో ఆయన చంద్రబాబు నాయుడు మా బీటెక్ రవి గారికి ఏదైనా కానీ మంచి పదవి ఇస్తేనే మాకు ఆయనకు బాగుంటుంది. మంచి పదవి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టగలరు అంటున్నారు. అవును, ఢీకొట్టగలుగుతా. అవినాష్ రెడ్డి గారు కూడా రేపు సునీతమ్మ కాంగ్రెస్ లో సునీత కాంగ్రెస్ పోటీ చేయకపోతే ఈయన బొబ్బు రెడ్డి గారు కూడా గెలిచిన వాళ్ళే ఇది తప్ప. ఆయనకు ఆయన 1,30,000 ఓట్లు కాంగ్రెస్ కు పోయినాయి. ఆ ఓట్లు ఇక్కడ పడింటే గెలిచిన భూపేశ్వర రెడ్డి గారు కూడా. మరి అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి అంత ప్రాముఖ్యత ఇవ్వడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఆయనకు సొంతం మేనమామే కదా, మేనకోడలు కాబట్టి ప్రధానిగా ఆయన ఒంటిగాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకు బాగా ఇచ్చుకున్నాడు. మీ ప్రాంతంలో అసలు ఇంత మెజారిటీ తగ్గించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? మాకు ప్రధాన కారణాలు అంటే అన్నే కానీ రైతుకు మీటింగ్లో రైతులారా అని జగన్మోహన్ రెడ్డి ఒక మాట మాట్లాడినదే లేదు. అందువలన మాకు రైతులు అందరూ ఓహో ఈయన ఎప్పుడు రైతు గురించి మాట్లాడలేదు, ఒక తూరి ఓట్లు వేయకోకుండా పక్క మన తెలుగుదేశానికి వచ్చే ఈయనకు అని అభిప్రాయంతో బాగా కృషి చేసి తెలుగుదేశానికి అందరూ ఓట్లు బాగా వేసినారు. అందుకు వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినారు. ఎన్నే గాని ట్రాక్టర్లకు సబ్సిడీలు కానీ రైతుకు డ్రిప్ కానీ ఏదే గాని రైతు మూలకంగా ఏదే గాని ఈ సబ్సిడీ ఇస్తనే లేదు. ఆయన ఏమిటో పథకాలని ఆ పథకాల మీదనే పెట్టిన రైతులను ఏమే కానీ పట్టించుకోలే. ఆయనకు గుణపాఠం బాగా చెప్పినాం రైతు మూలకంగా. కడప జిల్లా మొత్తంలో ఉన్నటువంటి 10 సీట్లలో 7 సీట్లు తెలుగుదేశం పార్టీకి అదే కూటమికి గెలిపి ఇచ్చారు. అదే ఇంకో సీటు కూడా దాదాపు అంటే రాజంపేట సీటు చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయింది. ఈసారి ఈ 7 సీట్లు నిలబెట్టుకుని మరో 1-2 సీట్లు సాధించే అవకాశం ఉందా? ఈ ఎట్టు పరిస్థితుల్లో మా పులివెందుల సీటే మేము గెలుస్తామని మేము ఖచ్చితంగా ధీమాతోనే ఉంటాము.
ఖచ్చితంగా గెలుస్తాం కూడా మేము. ఆ. నెక్స్ట్కు ఇదే ప్రభావంతో మా బీటెక్ రవి గారు ప్రజలకు బాగా చేస్తే వచ్చే ఖచ్చితంగా మేము గెలిచే తీరుతాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.